ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది? నీకు ఒకటి చూపియాలా? ఏం చేస్తున్నావు తెలుసా? చెప్పు ఏమైంది? నువ్వు నా దగ్గర దాని పుల్లలు, దాని దగ్గర నా పుల్లలు ఇవన్నీ పెట్ట. నీకు పెట్టిందా లేదా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా స్టోరీ? పెట్టదు. నేను చూడ అసలు. అవును చూడవు. ఎందుకు చూస్తావు నువ్వు? నేను డౌన్లోడ్ చేసిన, చూడు. ఎంత మంది, ఒక్క అమ్మాయి అని ఉందా ఆడ? ఒక్కతన్న. మళ్ళీ ఆమె నాకే క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల పెట్టింది, నీకు కూడా పెట్టలే క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల. చెక్ పట్టుకున్నా, చెక్. అరే నువ్వు ఏం కావాలి నీకు? అవును, ఆమె డాన్స్ ఆడింది, పోయింది, ఉందో ఇట్లా పట్టుకొని ఆడుతుంది. ఆమె వచ్చినాక మాట్లాడిపిస్తా. అప్పటివరకు డైరెక్ట్ పెట్టి మాట్లాడిపిస్తా అన్నట్లే. అంతవరకు న్యూ ఇయర్ కి ఈవెంట్ పోయినా ఓవర్తో పోయినా. నాకు నిన్ను తిట్టాలన్నా సిగ్గు అనిపిస్తుంది. నీకైనా సిగ్గు ఉండాలి. అన్న తమ్ముడు ఇవన్నీ చెప్పని. అన్ననేనా? నాకు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్స్ లో పెట్టిందా నీకు? నాకెందుకు పెట్టలేదు క్లోజ్ ఫ్రెండ్స్ లో? డైరెక్ట్ ఏమన్నా ఉంటే డైరెక్ట్ చెప్పేసాను. ఈ కథలు పడకు. పైనకేమో హర్షగా ఎంట పడుతున్నా అన్నట్టు చూపిస్తున్నావు. హర్షగాడు అంటే ఇష్టము, హర్ష అంటే అది, నేను హర్ష కోసం ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అని దొంగెడుపులు ఏడుస్తున్నావు, దొంగ కథలు పడుతున్నావు, అన్ని పడుతున్నావు. ఏంటి అంతా? నాకు ఇప్పుడు నేను చెప్తాలే అబద్ధం. ఇప్పుడు నేను చెప్తాలే. ఇప్పుడు మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతావు? ఏ సిగ్గు అనిపిస్తుందా నీకు? పెడుతుంది తిరగాలి కదా వాళ్ళతోని. ఈడ చూపించేది ఒక్కొని, చూపించేది ఒక్కొని. నువ్వు కొట్టకున్నా ఏమన్నా అంటే చేయలేదు. చూడు, ఒకటి తప్పు చేయలేదు. ఏం పడుతున్నా కాబట్టి వేస్తూనే ఉంటావా? ఏమన్నా అంటే ఆడవాళ్ళని కొడుతున్నారు అంటారు, మళ్ళీ చేయొచ్చు వీళ్ళు. చూపించేది ఒకటి, తిరిగేది ఒకంతో ఉండాలా, ఒకంతో తిరగాల. ఇదేనా? నాకెందుకు ఎట్లే? నువ్వు చూసింది మాట్లాడతాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడక సాగు గీవు చక్కగా మాట్లాడు. ఖాళీ బండి మీద దూరం దూరం కూర్చుంటేనే నీకు అన్ని డౌట్లు వచ్చి అన్ని దెబ్బలు కొడితే, మరో కొంత డాన్స్ ఆడుకుంటా అని చెవులు పట్టుకొని అని చెవులలో పట్టుకొని చెప్తున్నావు. నాకెంత రావాలా? పోయి అలా ఓరుకున్నారు, వాళ్ళకి చూపించు. నాకు అవసరం లేదు. నేను నీ గురించి మాట్లాడు. నా ఫ్రెండ్, నా పోరి కాదు కదా, నా గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. అదే ఆడ చెప్పేసి వెళ్ళిపో. నిన్ను టచ్ చెయ్యా, నిన్ను ముట్టుకోను, నేనేం ముట్టక. ఆమె ఓన్లీ వేరేలో ముట్టాల. మనం ముడితే అంటది. సో గైస్, చూసినట్లయితే నాకు ఖుషి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక వీడియో పెట్టింది. అది హర్షకు చూపిద్దామని అనుకుంటున్నా. మీరు అనుకోవచ్చు ఏమని చెప్పేసి, వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెడుతుంది. అదే నేను ఏం పెట్టట్లేదు, అన్ని మీరు అంటురు మాటలు. నేను ఏం పెట్టట్లేదు, ఏదున్నా ఉన్నాయి నిజాలే చెప్తున్నా. ఎందుకనంటే ఇక ఇద్దరు అట్లనే ఇస్తారు. ఎవరు ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఇప్పుడు ఆమె ఒక వీడియో పెట్టింది, అది ఆయనకు పెట్టిందో పెట్టలేదో కూడా అర్థం అవుతలేదు. సో నేను ఆయన దగ్గరికి పోయి ఆ వీడియో చూపిస్తా. ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసిన, ఆయనకు చూపిస్తే అర్థమవుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు పెట్టిందా పెట్టలేదా అనేది అర్థమవుతుంది గాయ్. మీరు దాని తర్వాత మీరు ఏమన్నా అనుకోరి, నాకు సంబంధం లేదు. చెప్పు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏందేమైంది? నీకు ఒకటి చూపియాలా? వీడియో అన్ని వీడియోలోనే మాట్లాడాలి హర్ష. ఏంది వీడియోలోనే మాట్లాడాలా? ఎవరు లేరు. ఎందుకుంటారు ఎవరు? అరే ఎవరు ఎందుకుంటారు? వీడియో ఇస్తాను. ఏమైంది చెప్పు. ఏమైంది? నువ్వు నా దగ్గర దాని పుల్లలు, దాని దగ్గర నా పుల్లలు ఇవన్నీ పెట్ట.
నీకు లాస్ట్ టైం చెప్పినా కదా ఇవన్నీ కొట్లాటలు పెట్టకని. నేనేం పుల్లలు పెట్టడానికి రాలే. అరే నేను ఏం చెప్తున్నాను, వాళ్ళకి కూడా అదే చెప్తున్నా, నీకు కూడా అదే చెప్తున్నా. మీరు చేసిందే చూపిస్తున్నా కదా హర్ష. ఒక్కటన్నా తప్పుందా? నువ్వే కాదు సరే నువ్వేం చూపిస్తావు చూపి. నీకు పెట్టిందా లేదా క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఏదైనా స్టోరీ? పెట్టదు, నేను చూడ అసలు. అవును చూడు, ఎందుకు చూస్తావు నువ్వు? నేను డౌన్లోడ్ చేసిన, చూడు. ఎట్లా టైం చేస్తుందో. నేను అన్ని నిజాలు చూపిస్తే వాళ్ళ కోపం నీకు కోపం. చూడు కళ్ళారా చూడు. పోయినా నువ్వు ఎంతమంది, ఒక్క అమ్మాయి అని ఉందా ఆడ? ఒక్కతన్న. మళ్ళీ ఆమె నాకే క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల పెట్టింది, నీకు కూడా ఇట్లే క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల. చెయ్యి పట్టుకున్నా, చెయ్యి. అదే ప్రతిసారి అనొద్దు హర్ష. ఎందుకు ఎందుకు హర్ష? ఉండని మాట్లాడి డైరెక్ట్ పట్టుకో. డైరెక్ట్ మాట్లాడి చెయ్యి. ఫోన్ చేస్తున్నాయేమో కదా. ఇప్పుడు ఇవన్నీ షో ఎందుకు షో? ఆల్రెడీ తిడుతున్నారు మీ మధ్యలో అర్థమవుతుందా? ఎందుకు మాట్లాడుకుంటా వట్లే అన్న. నేను నేను చేసుకుంటా అనవసరంగా కెమెరాలు పెట్టి గలీజ్ చేసుకోమని. నేను మాట్లాడుతాను. ఏం మాట్లాడో కెమెరా ముందు? అవును ఆమె పోయింది, డాన్స్ ఆడింది. ఎంతమంది ఉన్నారు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నేను దాని ఎంత పడాలా? చూపిస్తే పిచ్చిదానా? నేను చేస్తున్నా కదా ఇప్పుడు, నేను చేస్తున్నా కదా. ఫోన్ చేయి, రమన్ రమన్. అరే నువ్వు ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇంకో అవును ఆమె డాన్స్ ఆడింది, పోయింది, ఉందో ఇట్లా పట్టుకొని ఆడుతుంది. ఆమె వచ్చినాక మాట్లాడిపిస్తా. అప్పటివరకు డైరెక్ట్ పెట్టి మాట్లాడిపిస్తా అన్నట్లే. అంతవరకు చెప్పు. ఏంది? ఏడికి పోయినావు న్యూ ఇయర్ కి? ఈవెంట్ పోయినావు? ఎవరితో పోయినావు? నేను మా తమ్ముడు. నేను మా తమ్ముడు పోయినా. నువ్వేం చేయలే ఆడ? ఏం చేసినా? నువ్వేం చేయలేదా అని అడుగుతున్నా. ఏం చేసినా? ఏం చేస్తారు? చూపి, అది చూపి ఫస్ట్. వీడియో చూపించి మాట్లాడు. పెడతా నేను డైరెక్ట్. పెట్టు. ఏం చేసినావు? ఎవరు? మా అన్న. మీ అన్ననా? ఫోన్ చేయి ఇప్పుడు. అరే నీకు సిగ్గు శరం అనిపిస్తలేదా? పక్కడు. సిగ్గు శరం ఎందుకు? సిగ్గు శరం అనిపిస్తలేదు నీకు? అన్నలు తమ్ముడ్లు వీళ్ళనా? ఇవి తప్ప నీకు వేరే లేవా? వేరే నేర్పలేదా నీకు? అలా మా తమ్ముడు పక్కన అందరం పోయినామా అంటున్నా నేను క్లియర్ గా. నువ్వు చెయ్యి ఎట్లా పట్టుకున్నావు అన్న? ఇట్లా అన్నిట్లా ఇట్లా నాకు నిన్ను తిట్టాలన్నా సిగ్గు అనిపిస్తుంది. నీకైనా సిగ్గు ఉండాలి. అన్న తమ్ముడు ఇవన్నీ చెప్పని. ఇవన్నీ చెప్పనీకి అర్థమవుతుందా? ఏం నిజం చెప్తున్నావు? అన్ననేనా? నాకు చెప్పినా క్లోజ్ ఫ్రెండ్స్ లో పెట్టిందా నీకు? నాకు ఎందుకు పెట్టలేదు క్లోజ్ ఫ్రెండ్స్ లో? ఎందుకు పెట్టాలి నీకు? ఎందుకు పెట్టలే? డైరెక్ట్ ఏమన్నా ఉంటే డైరెక్ట్ చెప్పేసాను. ఈ కథలు పడకు. పైనకేమో హర్షగా ఎంట పడుతున్నా అన్నట్టు చూపిస్తున్నావు. హర్షగాడు అంటే ఇష్టము, హర్ష అంటే అది, నేను హర్ష కోసం ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అని దొంగెడుపులు ఏడుస్తున్నావు, దొంగ కథలు పడుతున్నావు, అన్ని పడుతున్నావు. అన్ని పడుతున్నావు, ప్రతి ఒక్కటి పడుతున్నావు. ఇవి చూస్తేనేమో అన్న అంటున్నావు, ఆంతో చేతులు పట్టుకొని తిరుగుతున్నావు. అన్న తమ్ముడు అంటున్నావు, పోతున్నావు, డిన్నర్లు చేస్తున్నావు, లాస్ట్ అబద్ధాలు చెప్తున్నావు. ఏంది అంత? నాకు అర్థం. ఏంది అంత? నాకు అబద్ధం చెప్పిన. ఇప్పుడు నేను చెప్తాలే అబద్ధం. ఇప్పుడు నేను చెప్తాలే. ఏం చెప్తున్నావు? చేసి చెవులు ఏం చెప్పొద్దా? సౌండ్ వినబడుతుందా? నీకు అన్ననే అవుతావా? అన్ననే అవుతాడంటే ఇంత క్లియర్ చెప్తుంటే
మళ్ళీ నీకు వాళ్ళ అన్నలు అసలు మీ మాట్లాడతావా ఇప్పుడు మాట్లాడిపియాలా ఏం మాట్లాడుతావు? ఏ సిగ్గు అనిపిస్తుందా అన్న నీకు? అనిపిస్తలే ఇంత కూడా? ఎందుకు అనిపిస్తుంది? ఎంత నాటకాలు ఆడతావు ఇంకా? ఎప్పుడు ఎవరు ఆడుతున్నారు నాటకాలు? నువ్వే ఆడుతున్నావు. చెప్తావా? నువ్వు ఆడుతున్నావు నాటకాలు. చెప్తున్నావా? నేను కోరుతున్నాను ఏం చూస్తున్నావు? అరే నేను చూస్తున్నా కదా నా కళ్ళతో. చూసినా అది ఎందుకు కానీ ఇంకో టాపిక్ డైవర్ట్ చేయకు. ఉన్నది ఉన్నది చెప్పేసి ఉన్నప్పుడు ఆయన మాట్లాడింది కదా, ఇప్పుడు నేను కూడా ఏం తాగు చెప్పు, నువ్వే మాట్లాడు. అది మన ఆయన అయినప్పుడు మనం మాట్లాడలే, ఇప్పుడు నీది అయింది. ఆయన మాట్లాడుతున్నా, ఆయన అడిగిందానికి ఆన్సర్ ఇయ్యో, ఎందుకు గమ్మున ఉంటున్నావు? అందులో ఒక్క అమ్మాయి అని ఉందా? ఎందుకు ఆయన చెప్పకుండా పోయినా? కనీసం ఆయనకన్నా క్లోజ్ ఫ్రెండ్స్ అలా పెట్టినా ఆ రోజు పెట్టదు పెట్టదు. ఓన్లీ రంకు మొగుడ్లకి వాళ్ళకి ఇళ్ళకే పెడతా. వాళ్ళకే పెడతది. తిరగాలి కదా వాళ్ళతోని. ఈడ చూపించేది ఒక్కొన్ని, చూపించేది ఒక్కొన్ని. నువ్వు కొట్టకు, నువ్వు కొట్టకు. ప్రతిసారి తెలుసు, చూసింది అది. తెలుసు, చూసింది అది. చూసింది కదా. ఏమన్నా అంటే చేయలేదు చూడు. ఒకటి తప్పు చేయి చేయలేదు, తప్పు చేయి చేయలేదు. ఏం పడుతున్నా కాబట్టి వేస్తూనే ఉంటావా? దాని గురించి నీకు తెలియదు. చెప్తున్నా వడ్లే. నువ్వే చెప్పాలా? నువ్వు చెప్తుంటే నేను వింటున్నా. మరి ఇన్ని రోజులు ఏమని చేస్తే చేయలేయాలా, కొట్టాలా, అంతే. అంతకుమించి ఏం రాదా నీకు? ఏం నాకు చేయలేవా? నేను కొట్టలేనా? మళ్ళా ఏమన్నా అంటే ఆడోళ్ళు ఒక్క నిమిషం ఏమన్నా అంటే ఆడోళ్ళని కాదు, ఏమన్నా అంటే ఆడోళ్ళని కొడుతురు అంటారు. మళ్ళీ చేయొచ్చు వీళ్ళు. చూపించేది ఒకటి, తిరిగేది ఒకంతో ఉండాలా, ఒకంతో తిరగాల. ఇదేనా తిరగాల? ఇదేనా నీకు నేర్పించేది? మరి పోవే, నువ్వు ఎందుకు వస్తున్నావు? అవును నాకు నొస్తుంది కదా. ఏడిపోయినా చూపి. నీకు నువ్వు తెలిస్తే నిన్ను అడుగుతున్నా. ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను పెట్టకుండా పెట్టలే. ఎప్పుడు ఇప్పుడు కూడా ఎడికి వచ్చిందో నువ్వు చూసినావా? నీ దగ్గర చంపా అందరు చంపవాళ్ళంటే కాదు, అందరు చంపవాళ్ళంటే కాదు. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు. ఇంకో నేను అరే నీలక క్లోజ్ ఫ్రెండ్స్ లా చెప్పాలా? నువ్వు నాకు చూపిస్తావు అని ఆమెకి ఐడియా లేదు. చూపించు నువ్వు. నాకెందుకు ఎట్లే? నాకెందుకు ఎట్లే? ఎందుకు ఎట్లే? ఎందుకు ఎట్లే? నీ ఇష్టం ఉన్నప్పుడు ఒక నిమిషం ఇటు తిరుగు, ఇటు తిరుగు. నేను ముట్టా, నాకు నిన్ను నేను ముట్టుడేంది? తిరుగు, ఆడ పోయి చెప్పేసి. చెప్పేసి నాకు నీకేం సంబంధం లేదని చెప్పి వెళ్ళిపో. నీ దారి చూసుకో, నీ దారి చూసేసుకో. వస్తుంది నా ఫ్రెండ్ అవును. ఇదే మాట మీద ఉండు. ఇదే మాట మీద ఒకసారి ఫ్రెండ్ అంటే, ఒకసారి ఎవరు పిలిచి అంటే, ఒకసారి విలువద్దు అంటే అయిపోయింది కదా. చూసుకో ఫస్ట్. ఏం 10 మాటలు మాట్లాడినా నేను? ఏం 10 మాటలు మాట్లాడినా? నీ లెక్క వేరే వాళ్ళతో చేతులు పట్టుకొని తిరిగిందా? మొన్న ఒక్కసారి బండి మీద పోతేనే పెద్ద రచ్చ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఫోటో దించిండు. ఎవరు దించిండు? పోలీసు వాడు ఎవడో దించిండు. అప్పుడు ఉన్నావు. తర్వాత ఆమె చేతులు వేసిందా, నువ్వు ఏం చేసినావు నేను చూసినా. బండి మీద ఆమె అట్లీస్ట్ టచ్ చేసిందా? అప్పుడు చేయలేరా? ఆ ఫోటోలో చేయలేదు, తర్వాత చేసిందో చేయలేదా నాకు తెలుసు. నువ్వు చూసింది మాట్లాడతాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడక.
సావు గివు చక్కగా మంచిగా మాట్లాడతా దగ్గర మాట్లాడకి గమ్మునవ్వు చెప్పేసి వెళ్ళిపో వీడియోలో చెప్పేసి వెళ్ళిపో వీడియోలో చెప్పేసి వెళ్ళిపో నోటికి ఎంతో అంత మాట్లాడడం కాదు అర్థమవుతుందా ఎందుకేంది ఎట్లా మాట్లాడుతున్నావు అయినది మెల్లగా మా ఇంటికాడికి వచ్చినావు 10 మంది చూస్తారు నన్ను మరి చేసిన లంగా కథలు అవి నువ్వు చేసినావు కాబట్టి అవును నా కథలు నేను చూసుకుంటున్నా మంచిగా చేసినప్పుడు ఆయన అట్లనే మాటలు మాట్లాడలేడు నువ్వు ఎందుకు మాటలు జారుతున్నావు ఆయన అట్లనే మాటలు అవసరం నీకు లేదు అవసరం లేదు అరే మెంటల్ ఎక్కిందా నీకేమన్నా చూస్తురాలు నేనేం కలిసిపోలే నేను కలవలే ఆమె నాకు చూపించింది కొన్ని నిజాలు నువ్వు ఎట్లా ఆడుతావుడా అని చెప్పు అది నువ్వేనా నేను చేయిలు పట్టుకొని ఇంకో ఇట్లా చేయి పట్టుకొని ఇట్లేమో ఏంది ఏం చెప్తున్నావు చూసిరా దూరం ఉండురా నా చుట్టూ తిరగకు ఏమైనా ఉంటే తర్వాత చేసుకుందామని చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు వినిపిస్తుందా నాకేమన్నా ఏం పోట్రే ఉంది ఉన్నదే చెప్తున్నా నేను ఖాళీ బండి మీద దూరం దూరం కూర్చుంటేనే నీకు అన్ని డౌట్లు వచ్చి అన్ని దెబ్బలు కొడితే మరో కొంత డాన్స్ ఆడుకుంటా ఆయన చేయిలు పట్టుకొని ఆయన చెవులలో పట్టుకొని చెప్తున్నావు నాకెంత రావాలా అంటే నీ కోపం వస్తే కరెక్ట్ అది వ్యాలిడ్ పాయింట్ నా కోపం వస్తేనేమో కాదు చెప్తున్నావు నువ్వు అదే ఇప్పుడు నమ్ముతా నమ్ము లేకపోతే సావు లేకపోతే ఎడికనవ్వు అంటే మన ఉంటే చెప్పేసి వెళ్ళిపోను నేను విలువ ఇంకొకసారి నేను విలువ నేను మాట్లాడా నేనేం చెయ్య ఏం నమ్మాలి సరే నేను నమ్ముతా నమ్మిచ్చారా అంటే నిజం లాగా చెప్పు ఓవరాల్ అందరు అన్న వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే ఇట్లా పట్టుకున్నాడు ఏంది అరే నా చెవుల అరే నాకు ఆయనతో ఉంటే ఆయన చెవులని చెప్తావా ఏం చెప్పినావు నా ఫోన్ తీసుకురమ్మని చెప్పినా నా ఫోన్ నీ ఫోన్ ఏడుంది ఏడా నీ కథలన్నీ ఏడుంది నాకేం తెలుసు చక్కగా మాట్లాడు చెప్తుంటే చక్కగా లేకుంటే ఇంట్రెస్ట్ లేకుంటే దొబ్బాయి అర్థమవుతుందా గిబ్బాయి మాట్లాడకు నాకు ఒక స్టేజ్ వరకు ఉంటుంది పేషెన్స్ నేను చెంపలు వలగొట్టేస్తాను నిజం చెప్పేది ఉంటే క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను పెడుతుండే నువ్వు నీకు అంత దమాకుంటే నువ్వు చేసిన తప్పు కాకపోతే స్టోరీ పెట్టే డైరెక్ట్ ఓపెన్ అందరికి క్లోజ్ ఫ్రెండ్స్ లోనికి రంకు మొగుళ్ళకి పెడుతున్నావు మరి ఎవరికి పెడుతున్నావు అవసరం లేదు నాకు నాకు నువ్వు కాకపోతే 100 మంది ఉంటారు అర్థమైందా చెప్తున్నా కదా నీకెందుకు మధ్యలో నీ కాలి పుల్లలు పెట్టడం ఒకటే పుల్లలు పెట్టలేదు ఇంకో ఈమె పుల్లలు పెడుతుంది నేను ఒప్పుకుంటా పెట్టిన రోజు కూడా ఉంది కానీ ఇప్పుడు నేను నా కళ్ళతో చూస్తున్నా కదా నా కళ్ళతో చూసే మాట్లాడుతున్నా కదా నువ్వు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అలా పెట్టినా పోయి అలా ఓరుకున్నారు వాళ్ళకి చూపించుకో నాకు అవసరం లేదు నేను నీ గురించి నా ఫ్రెండ్ నా పోరి కాదు కదా నా గర్ల్ ఫ్రెండ్ కాదు కదా ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని అదే ఆడ చెప్పేసి వెళ్ళిపో నిన్ను టచ్ చెయ్యా నిన్ను ముట్టుకోను నేనేం ముట్టక ఆమెను ఓన్లీ వేరేలో ముట్టాలా మనం ముడితే
చూడు అంటే వేరోళ్ళు నువ్వు ఇడికెళ్ళి వేరోలేదురా నువ్వు చేయలేకు అన్న చేయలేకు నువ్వు నించొని మాట్లాడు ఎక్కువ మాట్లాడక మళ్ళీ అదే అంటున్నా కదా ఇట్లా ముడుతుంటే ఫస్ట్ ముట్టుకోకు కొట్టడం ఆపేసి ముట్టుకోకు అది అంటున్నావు అది నీ కదా. దగ్గర నుంచి చెడుతాను. ఇన్ని రోజులు చెప్పినావా? ఇన్ని రోజులు ఏం కొడితే అదే దెబ్బ కొడుతుంది. నేనేం చేస్తే అదే చేస్తాను. చేసినప్పుడు ఇన్ని రోజులు మర్చిపోయినావా? ఏం వదిలేసి చేస్తావు? ఇంకో వీడియోలు చూసుకో పోయి గుర్తు లేకుంటే ఆ, సరే నేను చేసి నేను చేయలే అనట్లే అర్థం కాదా? నేను నువ్వు కూడా ఇప్పుడు ఏం చేసినా చేయాలి తెలుసా చెప్తున్నా. నేను చెప్తా సైకాలజీ చెప్తా ఉర్రాలా గెలవాలా అంతే లాజిక్ లేదా ఆడ లాజిక్ లేదా ఆడ లాజిక్ లేనే లేదు ఉర్రాలా గెలవాలా అంతే చెప్పు ఒర్రు నువ్వే గెలుచున్నావు చెప్పు నువ్వు చేసింది కరెక్ట్ నేనే వేస్తా నేనే తప్పు చేస్తున్నా చేస్తున్నా ఆ వీడియోలో నువ్వు మంచి పద్ధతి అది ఇట్లా చేయి పట్టుకోవాలా ఇట్లా పట్టుకొని అందరి ముందు క్లోజ్ ఉండడం మంచిదే నేనే కొంచెం నాకు మెచ్యూర్ మైండ్ లేదు నాకు మెచ్యూర్ మైండ్ ఎట్లా లేదంటే నాకు ఎవరైతే పిల్ల ఉంది ఆ పిల్ల వేరే 10 మందితో తిరిగినా మెచ్యూర్డ్గా ఉండాలి ఈ జనరేషన్ అట్లా ఉండాలి అంటున్నా నేను నార్మల్ గా తిరిగింది అనలే తిరిగినా గానీ కూడా అన్న ఈను చక్కగా నువ్వు చెవులలో ఏమని ఉంటే తీసేసి మెచ్యూర్డ్ మైండ్ అంటే ఎట్లా ఉండాలంటే ఈ జనరేషన్ ది ఒక పిల్ల 10 మందితో తిరిగినా మెచ్యూర్డ్ గా ఆలోచించాలి అది నువ్వు తిరుగుతావు నిన్ను చూసుకో అంటున్నా చెప్తావు కూడా నేను తిరుగుతా అని నేను పబ్లిక్ ప్లేస్ లలో అట్లా ఆడా ఎవరు అంత గలీజ్ గా ఆడా నేను ఆడ చూడకపోతే మాట్లాడద్దు ఎవరికి తెలుసో అనద్దు చూడకపోతే మాట్లాడద్దు అన్నా నేను నేను చూస్తా కాబట్టి మాట్లాడుతున్నా అరే ఆడ అందరికి తెలుసు నువ్వు హర్ష అని చెప్పేసి అంత మందిలో కొంత మాట్లాడుతుంటే ఇంత ఉంటది ఆయన ఇజ్జత్వాదాడా అట్లా మాట్లాడుతుంటే ఆయనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఎవరైనా ఆయన గుర్తుపట్టి అంటే ఎట్లుంటుంది బాగానే నువ్వు నమ్ము నమ్మకపో అంతే నాకు సంబంధం లేదు అట్లా వేయడం తప్పు ఏదైనా తప్పు నువ్వు చేసింది తప్పు అవును మంచిగానే అవును ఎప్పుడు చూపించుకో ఎవరు చూపించుకో చూపించుకో అరే నేను నీలా కాదు నువ్వు ఎవరెవరితో ఫోన్ మాట్లాడినావు చూసినావా నాతో ఉన్నప్పుడు అవన్నీ ఆయనకు చెప్పింది అనుకో చంపేస్తాను నేను అర్థమవుతుందా ఏం మాట్లాడు ఫస్ట్ మంచిగా మాట్లాడు అవును ఎక్కిస్తున్నా అందరినీ కొట్టుడు కాదు అందరినీ కొట్టుడు కాదు మాట్లాడిందా మాట్లాడింది మాట్లాడలే నేను మాట్లాడను ఒక్క నిమిషం ఆగాగు ఎందుకు చేస్తున్నావు తప్పు చేయకుండానే కొడతాడు ఎవరన్నా అవునా మరి నన్ను ఎందుకు కొట్టినవాడా ఇష్టం వచ్చినట్టు నేను తప్పు చేసినా ఎప్పుడు చెప్పారు నాకు కాఫీకి పోయినా లాస్ట్ మూమెంట్ లో చెప్పారు మీరు కాఫీ కాదు భయ్ నేను ఎవరైతే అమ్మాయిని కూర్చోబెట్టుకున్నా అమ్మాయి నీకు అక్క అవుతుందా చెల్లి అవుతుందా అని అడిగినావా అడిగినావా ఇది ఎక్కించింది ఇదే కదా ఎక్కించింది ఆగు నీ తప్పు నువ్వు చెప్పాలి నేను ఎందుకు అడుగుతారా ఏమైతే ఇదంతా కాదే నాకు ఇప్పటిదాకా స్టార్టింగ్ ఒక మాట చెప్పినావు ఏమన్నావు ఏమన్నా వేసుకుంటారా ఉంటే ఉండి లేకపోతే ఓ అన్నావు అదే మాట డైరెక్ట్ కెమెరాలో చెప్పాను నీకు చెప్పినా అయిపోయింది కెమెరాలో చెప్పేసి నువ్వు చేసింది మాట్లాడు ఇట్లానే మాట్లాడితే పోయి మీ ఇంటికాడ మాట్లాడుకో చెప్పినా కదా వెళ్ళిపో వెళ్ళిపో